ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవాళ తెలుగుదేశం రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. 10 అంశాలు ఎజెండాగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ముగింపు విషయంలో సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు చంద్రబాబు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయా జిల్లా కేంద్రాల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముగించడం, మిగిలిపోయిన బూత్ కమిటీల నియామకం, నియోజకవర్గాల సమావేశాలు వంటి సంస్థాగత వ్యవహారాలపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఈ నెల 27న రాజమండ్రిలో జరగనున్న జయహో బీసీ సదస్సు జయప్రదం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. ధర్మ పోరాట దీక్షల ముగింపు సభ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కోల్కతా ర్యాలీ సమయంలో కూడా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో దేశంలోని మిగతా రాష్ట్రాల నేతల సమయం తీసుకుని ధర్మ పోరాట దీక్ష ముగింపు సభ తేదీపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వైఖరిపై సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచనలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పెన్షన్లను రెట్టింపు చేసిన అంశం, రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం పథకం, డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయల సాయం ప్రకటించాలని తీసుకున్న నిర్ణయంపై కూడా పార్టీ నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. కోల్కతా సభ జరిగిన తీరు, అక్కడ నేతల అభిప్రాయాలు వంటి అంశాలపై చంద్రబాబు పార్టీ శ్రేణులకు, మంత్రులకు ఈ సమావేశంలో వివరించనున్నారు. ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న అంశంపై పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు. టీడీపీ సమన్వయ కమిటీ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓటు. పార్టీ సమన్వయ కమిటీ దాదాపు ఒక గంటన్నర పైగా అవుతుంది ప్రారంభమై, అది కొనసాగుతూ ఉంది. మరి కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. ఇందులో కీలకమైనటువంటి అంశాలను చర్చించేందుకు ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే అంటే ప్రతి కేబినెట్ సమావేశానికి ముందు పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తప్పనిసరిగా మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలందరితోనూ ఎమ్మెల్యేలు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటూ ఉంటారు. అయితే ఈ రోజు సంబంధించినటువంటి దాని మీద కీలకమైనటువంటి అంశాలను కేబినెట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ఒక పక్క ఎలక్షన్లు 100 రోజులు ఉన్న సమయంలో ఆ పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి దీన్ని ఒక వేదికగా వాడుతున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఈరోజు కేబినెట్లో ఒక కీలకమైనటువంటి అంశాన్ని చర్చించున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే రైతు బంధు పథకంగా రైతులకి ఎకరానికి 10,000 చొప్పున ఇస్తున్నారు, అట్లానే ఇక్కడ కూడా ఇచ్చేటువంటి అంశం మీద దానికి రైతు రక్ష అనేటువంటి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది మొత్తం రైతాంగానికి అందరికి కూడా మేలు చేసేటటువంటి అవకాశం ఉంది. నేరుగా రైతులకు వెళ్లడం ద్వారా వాళ్ళు వ్యవసాయాన్ని ప్రారంభించే సమయంలో వాళ్ళకి దాదాపు ఎకరానికి ఇంత చొప్పున డబ్బులు అవసరమవుతాయి. కాబట్టి అట్లా ఇవ్వడం వలన వాళ్ళు ఎవరు బ్యాంకుల దగ్గరకు పోయి ముందు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయి వాళ్ళు ఇబ్బందులు పడకోకుండా పంటని ముందు ప్రారంభం ముందు సమయంలో వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ పథకాన్ని తీసుకురావాలనుకున్నారు. దీనికి రైతు రక్ష అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ప్రధానంగా వీళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటువంటి కేబినెట్ భేటీలో దీని మీద ప్రధానంగా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆమోద ముద్ర కూడా వేయబోతున్నారు. రెండోది, దీన్ని జనంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశంలో ఎవరూ చేయనంత వ్యాధులు దాదాపు 23,000 కోట్ల పైగా రైతులకు రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి దాని మీద ఇప్పటికే ప్రజల్లోనూ రైతాంగంలోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వం పట్ల ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి భావన ఉంది. దీన్ని మరింత పెంచాలనేటువంటిది ప్రధానంగా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఇది కాకుండా మరొక కీలకమైనటువంటి అంశం, దాదాపు 93 లక్షలకు పైగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పసుపు కుంకుమ కింద ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వచ్చే నెలలో మరొకసారి దాదాపు మళ్ళీ 10,000 రూపాయలు ఒక్కొక్కరికి వేసేటువంటి అవకాశం, దాదాపు 9,300 కోట్లు ఒక్క పసుపు కుంకుమ పథకానికే కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవి కాకుండా ఇంకా అనేక కీలకమైనటువంటి అంశాలకు సంబంధించిన దాని మీద కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి సభని డిసెంబర్లో పెట్టాలని భావించిన కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసినారు. ఈ నెల 27వ తారీఖున రాజమండ్రిలో పెట్టబోతున్నారు. జైహో బీసీ సదస్సును ఎన్నికల శంకారాన్ని పూరించే ఒక వేదికగా వాడుకోవడంతో పాటు ఇప్పటికే వివిధ
పార్టీల నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకి అదే వేదికగా ముఖ్యమంత్రి బీసీలో ఇప్పటికే టీడీపీ అనేది బీసీల పార్టీగా ఉందనేటువంటి అంశాన్ని మరోసారి అదే వేదికగా స్పష్టంగా చెప్పిన అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కింది స్థాయి వాళ్ళందరూ కూడా భారీగా అక్కడికి తీసుకొచ్చి ఒక బల ప్రదర్శన చేయాలనుకుంటే ఒక దాని మీద ప్రధానంగా దృష్టి సారించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ సభ సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత అందరు ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే ముఖ్యమంత్రి అందించడం జరిగింది. మరోవైపు ఆ పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే దాదాపు 65,000 పైగా సభ్యత్వం అయింది. సభ్యత్వం కొన్ని జిల్లాల్లో బాగా అవుతుంది, మరి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చేయడంలో కొంత ఇబ్బందికరంగా ఉంది. అన్ని కూడా పూర్తి స్థాయిలో వెంటనే యుద్ధ ప్రతిపాదన సభ్యత్వం పూర్తి చేసి ఏకంగా ఎన్నికలకు పోవాలంటే లక్ష్యంతోనే పనిచేయాలని చెప్తున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంపల్సరిగా ఎవరైతే బూత్ కమిటీలు ఉన్నా ప్రత్యేకంగా ప్రతి బూత్ కమిటీని నియమించడంతో పాటు అక్కడ ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా పార్టీ యంత్రాంగానికి ఇప్పటికే ముఖ్యమంత్రి సూచనలు చేయడం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే మోడీకి సంబంధించినటువంటి దాని మీద మోడీ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక ఐక్య వేదికని కూడగట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దేశంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నేతలు దాదాపు 1-2 సార్లు పైగా కలవడం, దానికి అనుబంధంగానే కలకత్తాలో సభ సక్సెస్ కావడంతో చంద్రబాబు మరింత వేగాన్ని మరింత మోడీ వ్యతిరేకతను పెంచాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. అయితే కలకత్తాలో సభ జరిగిన సమయంలో జాతీయ పార్టీలు వివిధ పార్టీ నేతలందరితోనూ ముఖ్యమంత్రి సమావేశం అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి వేదికగా ఈసారి సభ పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే మార్చి మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో సహా దేశంలో ఉన్నటువంటి కీలక పార్టీల నేతలంతా కూడా ఇదే అమరావతి వేదికగా ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి శంకారావాన్ని సార్వత్రిక ఎన్నికలకి అమరావతి వేదికగా అన్ని రాజకీయ పార్టీలు పూరించిన నేపథ్యంలో దాన్ని భారీ స్థాయిలో సక్సెస్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంలో ముఖ్యమంత్రి ఉన్నారు. దానికి అనుగుణంగానే కావాల్సినటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా దానికి కూడా భారీ ఎత్తున జనాన్ని సమీకరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ సత్తా ఏంటో మరొకసారి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు చూపించాలనేది లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. అనుగుణంగా దీంతో పాటు అన్ని రకాల అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి సంస్థాగత అంశాల మీద కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ఎక్కడెక్కడైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయో పార్టీ నేతల మధ్య సంబంధించినటువంటి ల్యాప్సెస్ ఏవవుతున్నాయో నేతల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఇవన్నీ కూడా పోగొట్టుకోవాలి. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక జరగబోతుంది ఎన్నికలు కాబట్టి ఎన్నికల రణక్షేత్రంలో మాత్రం తప్పనిసరిగా అందరూ టీడీపీ నేతలంతా ఒకే తాటి మీద ముందుకు పోవాలంటే ఒక లక్ష్యాన్ని దిశను కూడా ఈ సమావేశంలో నిర్దేశించబోతున్నారు. మరి కాసేపట్లో ఈ మీటింగ్ ముగిసిన అనంతరం కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఏదైతే కొన్ని కీలకమైనటువంటి అంశాలని ఇక్కడ చర్చించారో అదే వేదికగా ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తో భాగంగానే అక్కడ కేబినెట్ సమావేశంలో రైతు రక్షకు సంబంధించిన పథకం కానీ డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి అంశాలు కానీ మరికొన్ని కీలకమైన అంశాల మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తామన్న బీజేపీ నేతల ప్రకటనపై టీడీపీ